కుక్కర్‌లో ఆయిలు, నెయ్యి వేశాను. వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను. వేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేస్తున్నాను. ఒకేసారి వేసేస్తున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ మగ్గుతుందా లేదని డౌట్ అవసరం లేదండి. మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు అలా వదిలేసారంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి కూరగాయలతో పాటు. తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశాను. కొంచెంగా కొత్తిమీర వేశాను. వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి. ఈ రోజైతే నేను చాలా సింపుల్‌గా వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చూపిస్తున్నానండి. కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో 2 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. 1000 ml వేసామనమాట. వేసిన తర్వాత బాగా కలిపి మరగనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సోనా మసూరి రైస్ ఒక అరకిలో రైస్ ఒక అరగంట సేపు నానబెట్టి నీళ్లు లేకుండా వేస్తున్నాను. వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చానండి. మీరు కావాలనుకుంటే కనుక మిల్ మేకర్ వేడి నీళ్ళు నానబెట్టి కూడా ఇందులో వేసుకోవచ్చు. విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈ రైస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.